హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు స్వప్న ఫ్రమ్ బెంగళూరు లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఇప్పుడైతే మా హస్బెండ్ గారు పడుకొని ఉన్నారనమాట. చిన్న ట్రైల్ ఒకటి చేద్దాము, వాటర్ చల్లుదాం ఫేస్ పైన, రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది రియల్ రియాక్షన్ ఇప్పుడు మీరు వీడియోలో చూడబోతున్నారు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక ఫోన్ కొత్తగా ఓపెన్ ఆఫ్ చేయరా తీయాలి ఫోన్ చేసి మళ్ళీ ఉంది బాయ్. విన్నారు కదా, రియల్ బిహేవియర్ ఇలాగే ఉంటాయి ప్రతి ఒక్క ఇంట్లో. ఓకే, బాయ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు స్వప్న ఫ్రమ్ బెంగళూరు లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా సూపర్గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ రోజు అయితే సాటర్డే అనమాట. ఈవినింగ్ టైం వచ్చేసి 5 to 7 అవుతుంది. సో ఇప్పుడైతే నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. అంతకంటే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి. లేట్ చేయకుండా ఇప్పుడు మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అయితే నేను పిండి నీట్గా ఈ విధంగా కలిపి అయితే ఇలా నానబెట్టేసాను. ఇలా మూత పెడితే ఏంటంటే మనకి పిండి అనేది డ్రై కాదు. ఇక్కడ వచ్చేసి నేనైతే చపాతీస్లోకి మనకి ఏమంటారు ఆలు కర్రీ చేస్తే అది మంచిగా సూటబుల్ అవుతుంది అనమాట. తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో అది అండ్ హస్బెండ్ గారికి వచ్చేసి ఇప్పుడు అయితే టీ పెడుతున్నాను. మేమందరం తాగేసాము. తన కోసం అయితే ఇప్పుడు టీ. ఇది వచ్చేసి నేను మధ్యాహ్నం అయితే రసం చేశాను. చాలా టేస్టీగా యమ్మీగా ఉండింది ఫ్రెండ్స్. మీకు కూడా నెక్స్ట్ నేను రెసిపీ అది చేసి చూపిస్తాను అనమాట. ఓకే పీపుల్, మీకు ఒకటి తెలుసా? నేనైతే చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒకటి చాలా అంటే చాలా ఇష్టం అనమాట. అది ఏంటి అనేది మీకు ఎక్సైటింగ్గా ఉంది కదా, నేనైతే చూపిస్తాను రండి. ఇస్తుంది కదా, ఇది వచ్చేసి టీ అనమాట. టీ కాంబినేషన్లో నా ఫేవరెట్ వచ్చేసి అన్నిటికంటే ఇక్కడ చూసారా, ఇవి వచ్చేసి మురుకులు. సో ఈ ఛాయ్లోకి మనం మురుకులు కనుక మిక్స్ చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటాయి అన్నమాట. ఇది నా ఫేవరెట్ అండి. ఎంతమందికి ఇలా చాయ్ విత్ మురుకులు కాంబినేషన్ ఉందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే పిక్చర్ ఫేవరెట్ అనమాట. సో నాకని మా సిస్టర్కి కానీ చాలా అంటే చాలా ఇష్టము. స్పెషల్లీ ఏదన్నా ఫెస్టివల్ సంక్రాంతి వస్తే మా మమ్మీ నా కోసమే చేసేదన్నమాట. అంత ఇష్టం నాకైతే ఈ కాంబినేషను. ఏవి చేసినా చేయకపోయినా మురుకులు అయితే పక్కా చేసేదన్నమాట. సో మీకు కూడా నాలాగా పిచ్చి ఉందా? సో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఒక లైక్ ఇచ్చేసేయండి. సో లెట్స్ గో వ్లాగ్. బ్యూటిఫుల్ పీపుల్, వాట్సాప్, ఎలా ఉన్నారు? నేనైతే మురుకులు విత్ చాయ్ కాంబినేషన్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. ఈ కప్ ఉంది చూసారా, నాకు మా ఆఫీస్లో సీక్రెట్ శాంటా పెట్టినప్పుడు ఈ కప్పే నాకైతే గిఫ్ట్గా వచ్చిందనమాట. సో అందులోనే నేనైతే మురుకులు తింటున్నాను. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటాయి. నన్ను చూసి మా పాప అండ్ అలాగే మా అమ్మలు కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తారు. చూసారా, నాకు 3 days లీవ్ వస్తే 3 days 2 daysలో బాగా రెస్ట్ తీసేసుకున్నాను. సండే రోజు అయితే ఈ విధంగా అయితే నా బీరువా చూసారా, బిఫోర్ ఎలా ఉంది ఆఫ్టర్ ఎలా ఉంది అనేది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మా ఆడబిడ్డవి ఇన్ని బట్టలు అయితే నేను తీసేసాను. సో ఆఫ్టర్ నేను అన్నీ తీసేసి నీట్గా చదువుకున్న తర్వాతకి ఈ విధంగా ఉంది. శారీస్ ఇక్కడ పెట్టేసుకున్నాను, పట్టు శారీస్ పైన. ఇక్కడ వచ్చేసి నా డ్రెస్సెస్ నేను ఎక్కువగా తీసుకోను ఫ్రెండ్స్. నేను ఎక్కువగా తీసుకునేది ఏంటి అని అంటే డ్రెస్సెసే అనమాట. ఎందుకంటే ఇక్కడ చూసారా, ఇక్కడంతా కూడా విధంగా పెట్టేసాను. ఇక్కడ వచ్చేసి మాడబిడ్డ బట్టలు అనమాట. నేను బిఫోర్ చూపించాను కదా, ఇంత కుప్ప అదంతా వేస్ట్ అన్నీ తీసేసాను. ఇక్కడ వచ్చేసి నావి లెగ్గిన్స్, చున్నీస్ అన్నీ ఒక దగ్గర, జీన్స్ టాప్స్ అన్నీ ఒక దగ్గర అన్ని కుర్తీస్ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే వర్క్ అంతా అయిపోయింది. ఇంకా టీ పెట్టేసుకొని ఫ్రెండ్స్ నాకైతే చాలా టైం పట్టింది అనమాట. ఆఫ్టర్ లంచ్ అయిపోయిన తర్వాత ఈ వర్క్ అంతా పెట్టుకున్నాను నేను. ఈ విధంగా అయితే వర్క్ అంతా ఫినిష్ చేసుకొని ఈవినింగ్ చూసారా, ఈ విధంగా అయితే నేను చూడండి ఫ్రెండ్స్, మా అత్త అలిగింది. రేపు స్కూల్ ఉంది అయినా ఇలా నేను లీవ్ వేస్తున్నా. లీవ్ వేస్తే పడతాయి రేపు.
మ్యారేజ్ అయిన వాళ్ళు డేట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 30/01/2024 హస్బెండ్ డే. ఓకే, జనవరి 30కి హస్బెండ్ డే అనమాట. గుర్తు పెట్టేసుకోండి. హస్బెండ్ ట్రీట్ ఇస్తున్నారు కేఎఫ్సీలో. సో వీఆర్ ఎంజాయింగ్ విత్ కేఎఫ్సీ చికెన్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మేము తీసుకున్నది వచ్చేసి సీరియల్ నెంబర్ 8 అనమాట. ఇది వచ్చేసి మసాలా మొత్తము, అండ్ అలాగే ఈ 1 లెగ్ పీస్ వచ్చేసి సపరేట్ తీసుకున్నాము. సో ఇవన్నీ కూడా అన్నీ ఆల్ టుగెదర్గా వచ్చాయి మనకి. టమాటో సాస్ అండ్ అలాగే చికెన్ పీసెస్. ఓకే, మసాలా చికెన్ అని ఉంది కానీ ఏం మసాలా లాగైతే ఏం లేదు, జస్ట్ ఓకేగా ఉంది. చాలా డ్రైగా అనిపించింది నాకైతే. అండ్ అలాగే సో తినొచ్చు అని చెప్తాను ఎప్పుడన్నా ఒకసారి. రెగ్యులర్గా అయితే అంత ఏం కాదు, బట్ ఎప్పుడో ఒకసారి అయితే తినొచ్చు ఫ్రెండ్స్. సో మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి. ఒక బకెట్ వచ్చేసి మాకు 400 అయింది అనుకుంటా, 450. 1 లెగ్ పీస్ అది సపరేట్ అనమాట. అండ్ అలాగే పెప్సీ. సో ఇంకా మీకు అన్నం కూడా తిననవసరం లేదనమాట, సరిపోతుంది. 2 పీపుల్స్కి అయితే సరిపోతుంది. సో ఈసారి డిఫరెంట్ వన్ ట్రై చేయాలి. అండ్ అలాగే ఇక్కడ ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు థరోలీ నచ్చింది అనుకుంటున్నాను, ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేయండి, నాకు చాలా బూస్టప్గా ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ అలాగే ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. చూడండి, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నాను అనమాట. అయితే నాకు ఒకటి ఫ్రెండ్స్, ఈ కేవైసీ చికెన్ తినేసి ఇంటికి వెళ్ళిన తర్వాత నేనైతే ఆరాంగా పడుకున్నాను అనమాట. నాకు చాలా ఏమంటారు, చాలా అంటే చాలా డిలే అయిపోయాను నేను. చాలా నీరసం అనిపించింది. మరి ఇందులో ఇక్కడ ఏం కలుపుతున్నారు? చాలా అంటే చాలా డిలే అయిపోయాను, ఎందుకో నాకు అర్థం కాలేదు. ఇంకోసారి అయితే కేవైసీ చికెన్ తినొద్దు అని అనిపించింది అనమాట. అంతా ఏదో ఒక మత్తుగా అనిపించింది, ఏదో ఏమంటారు ఫుల్ నిద్ర వచ్చేటట్టుగా అయిపోయింది అనమాట. నేనైతే తినలేకపోయాను. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి ఉన్నాం కాబట్టి తినగలిగామన్నమాట. ఐ థింక్ ఇక్కడ ఎలా ఎంజాయ్ చేశానంటే, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్, లుకింగ్ లైక్ ఎ వావ్ అన్నట్టుగా తినేసామన్నమాట. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉండింది. సో hope you all are enjoy this vlog. Until then, take care, bye bye, enjoy this vlog. I look at you and it's easy to see you are that someone I've been trying to meet. I got your number, won't you pick up the phone? Don't leave me hanging on the dial tone. Think back to the night that we met, jumping in the pool, talk to you, dripping wet. Nervous when I speak, so I trip on my tongue. Never thinking you would be my number one. Nervous when I speak, so I trip on my tongue. Never thinking you would be my number one. Drive to the beach. The sun was setting, it was just you and me. Wind in my hair and the sand in my... ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. మీ తెలుగు అమ్మాయి, బెంగళూరు అమ్మాయి స్వప్న. టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్ మై ఛానల్. Stay healthy and stay happy. Be positive. ఫైనల్లీ హస్బెండ్ డే రోజు అయితే మేమైతే కేఎఫ్సీకి వెళ్ళి ఈ విధంగా ఫినిష్ చేసాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న ఫ్రమ్ బెంగళూరు లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ రిటర్న్ హోమ్కి వెళ్ళిపోతున్నాం. ఈరోజు హస్బెండ్ డే కదా, అందుకు మా
హస్బెండ్ గారు నాకు ట్రీట్ ఇచ్చారు, KFC చికెన్. బాయ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.